సుబ్బారావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా మీరు దీనిలో ముస్లింస్ తరిమేమని రాసిందని. ఏదో ఒక బుక్ లో చూపించండి, ఏదన్నా ఒక బుక్ లో చూపించండి ముస్లింస్ తరిమేమని RSS సాహిత్యంలో పలానా చోట ఉందని. సుబ్బారావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా మీరు దీనిలో ముస్లింస్ తరిమేమని రాసిందని. ఏదో ఒక బుక్ లో చూపించండి, ఏదన్నా ఒక బుక్ లో చూపించండి ముస్లింస్ తరిమేమని RSS సాహిత్యంలో పలానా చోట ఉందని. పోనీ ముస్లింస్ ని ద్వేషించండి, ముస్లింస్ కొట్టి చంపేయండి. మంచి అవకాశం సార్ వాళ్ళని తప్పని తేల్చడానికి. సార్ని అడుగుతున్నాను, మంచి అవకాశం వదులుకోవద్దు మనం. ఒకసారి ఆయన చెప్పండి, నేను కొత్త మాట కూడా అంటున్నా, ఆయన అన్న మాటని నిరూపించమంటున్నా. సుబ్బారావు సార్ మంచి అవకాశం వీళ్ళ సంగతి తేల్చడానికి చెప్పండి సార్. మీరు అన్న మాట నిరూపించండి. పదండి, ఆయన అన్న మాటని నిరూపించమంటున్నా. సుబ్బారావు సార్ మంచి అవకాశం వీళ్ళ సంగతి తేల్చడానికి చెప్పండి సార్. మీరు అన్న మాట నిరూపించండి. పదండి, పదండి. ఈ పట్టుకోండి సార్, ఇక్కడ ఉంచుతాను సార్. కొద్దిగా స్టేజ్ మీద మాట్లాడతామా సార్? స్టేజ్ మీద మనం చర్చ చేద్దాం. హలో, ఏమ్రా చెప్పు. తినకుండా మాకు పైసలు లేవా తినడానికి? సార్ చర్చకి పని మీద ఉన్నాను. పని అయ్యాక చర్చ చేద్దాం సార్. చర్చకి పని మీద ఉన్నాను. పని అయ్యాక చర్చ చేద్దాం. చెప్పు. మనం కొత్త మాట్లాడట్లేదు సార్, అన్న మాట్లాడు. వెళ్తాం. నీకేం సంబంధం? నీకేం సంబంధం రా? నీకేం కావాలి చెప్పు. మరింత ఫోన్ చేసినావు. టైంకి పనికి రానివాడు వేస్ట్ ఎంత మాకు ఏమ్మా? చెప్పు. ఎందుకంటే ఫోన్ చేస్తున్నాను, నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిస్తున్నాను? డిలీట్ చేయి, డిలీట్ చేయి. ఆహా, ఎందుకంటే ఫోన్ చేస్తున్నాను, నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిస్తున్నాను? డిలీట్ చేయి, డిలీట్ చేయి. ఆహా, మా స్టాల్ దగ్గరికి మీరు వచ్చారు. మీ స్టాల్ వస్తే స్టాల్ లో అందరూ అర్థమైందా? తీస్తారా? తీసుకుంటానికి వచ్చింది అక్కడ ఛానల్, యూట్యూబ్ ఛానల్, మీడియా. ఏ మీడియా? మీరే కదా మొదలెట్టింది. నువ్వు మాట్లాడకాయ. నువ్వు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఏంటి నువ్వు? మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? నేను అలా ఆగండి. మరి మీరు ఆగండి, నేను మాట్లాడేదానికి మొదలు పెట్టింది మీరు. మా బుక్స్ లో తప్పు ఉంది, ముస్లింస్ తరిమి కొట్టుకుంటున్నారు. నా స్టాల్లో ఉన్న ప్రతి బుక్ నేను చదివాను కాబట్టి నేను అడుగుతున్నా. చర్చ చేద్దామంటే రండి చర్చ చేద్దాం. మీరే కదా మొదలెట్టింది. నువ్వు మాట్లాడకాయ. నువ్వు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఏంటి నువ్వు? మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? అలా ఆగండి. మరి మీరు ఆగండి, నేను మాట్లాడేదానికి మొదలు పెట్టింది మీరు. మా బుక్స్ లో తప్పు ఉంది, ముస్లింస్ తరిమి కొట్టుకుంటున్నారు. నా స్టాల్లో ఉన్న ప్రతి బుక్ నేను చదివాను కాబట్టి నేను అడుగుతున్నా. చర్చ చేద్దామంటే రండి చర్చ చేద్దాం. స్టాల్ మనిషి అడగండి. మీరు స్టాల్ సంబంధించి ఆయన సార్ మొదలెట్టింది ఆయన సార్. నీతో మొదలెట్లేదు. ఆయన ఏదో అడిగాను. నేను మీరు అని మాట్లాడుతున్నప్పుడు మీరు అని మాట్లాడటం సంస్కారం. చదువుకున్న పుస్తకాల గురించి కొనాలా లేదా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. మరి ఏంటి వెళ్ళిపోమంటున్నాడు? చదువుకున్న పుస్తకాల గురించి కొనాలా లేదా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. మరి ఏంటి వెళ్ళిపోమంటున్నాడు? సార్ ఇప్పుడు మన పుస్తకాల్లో తప్పు మాట్లాడింది నేను చదివా. నేను చదివిన పుస్తకాల్లో లేని మాటలు చెప్తుంటే ఉంటుందా అడగల? రికార్డ్ చూసుకోండి. ఉంది. మాట్లాడదు. డోంట్ డిస్టర్బ్. మాట్లాడదు. డోంట్ డిస్టర్బ్. ఈ పుస్తకాల్లో ఆయనే అన్నారు ఇక్కడ కాదు అక్కడ చర్చ చేద్దాం పదా అన్నారు. నేను చర్చకు సిద్ధమని కూడా అన్నాను ఇప్పుడే. ఊరుకోండి. ఆయనే అన్నారు ఇక్కడ కాదు అక్కడ చర్చ చేద్దాం పదా అన్నారు. నేను చర్చకు సిద్ధమని కూడా అన్నాను ఇప్పుడే. వెళ్ళండి. ఊరుకోండి. మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు, కరెక్ట్ కాకపోతే ఊరుకోండి. వాళ్ళకి మారేదే ఉంటారు. రేపు కొత్త బుక్స్ వస్తాయా? కాదు మల్లికార్జున గారు, రేపు కొత్త బుక్స్ వస్తాయా? రేపు చేద్దాం ఉంటారు సార్. చదవాలి కదా మీ బుక్లు. చదవకుండా మరి మీరు ఎట్లా అన్నారు? ముస్లింస్ ఉందని ఎవడో చెప్పాడు. దాని మీద ఎవరో చెప్పింది మనం మాట్లాడకూడదు కదా. చదవాలి కదా మీ బుక్లు. చదవకుండా మరి మీరు ఎట్లా అన్నారు? ముస్లింస్ ఉందని ఎవడో చెప్పాడు. దాని మీద ఎవరో చెప్పింది మనం మాట్లాడకూడదు కదా.
సర్లే బాబు. వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని. నలుగురు ఉన్నారు కాబట్టి మనం నిజాలు మాట్లాడాలి సార్. సర్లే బాబు. వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని. నలుగురు ఉన్నారు కాబట్టి మనం నిజాలు మాట్లాడాలి సార్. నలుగురులో అబద్ధాలు మాట్లాడకూడదు కదా మనం. అందులో మీరు చదువుకున్న పెద్దలు చదువుకోలేదా? ఓకే ఓకే. మీరు సారీ, చదువుకున్నారు అనుకుని మాట్లాడారు. వాళ్ళకి వర్క్ ఏంటంటే సుబ్బారావు ఏంటంటే అదే ఈ పద్ధతి. అది మీడియా వాళ్ళు మీడియా వాళ్ళు ఏదో మీరు సమాధానం నాకు చెప్పండి. అంటే మీరు చదువుకోలేదు అని చెప్పాను నేను. సార్ని ఇబ్బంది పెట్టదు, చదువుకోలేదు చదువుకోలేదు పొరపాటు పేరు చెప్పడానికి ఏమైంది సార్? సుబ్బారావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా మీరు. దీనిలో ముస్లిమ్స్ తరిమేమని రాసిందని ఏదో ఒక బుక్ లో చూపించండి. ఏదన్నా ఒక బుక్ లో చూపించండి ముస్లిమ్స్ తరిమేమని RSS సాహిత్యంలో పలానా చోట ఉందని. సుబ్బారావు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు కదా మీరు. దీనిలో ముస్లిమ్స్ తరిమేమని రాసిందని ఏదో ఒక బుక్ లో చూపించండి. ఏదన్నా ఒక బుక్ లో చూపించండి ముస్లిమ్స్ తరిమేమని RSS సాహిత్యంలో పలానా చోట ఉందని. పోనీ ముస్లిమ్స్ ని ద్వేషించండి, ముస్లిమ్స్ తరిమి కొట్టి చంపేయండి. మంచి అవకాశం సార్ వాళ్ళని తప్పని తేల్చడానికి. ఆ సార్ని అడుగుతున్నాను. అందుకే మంచి అవకాశం వదులుకోవద్దు మనం. సార్ ఒక్కసారి ఆయన చెప్పండి. నేను కొత్త మాట కూడా అంటున్నా, ఆయన అన్న మాటని నిరూపించమంటున్నా. సుబ్బారావు సార్ గారు మంచి అవకాశం వీళ్ళ సంగతి తేల్చడానికి చెప్పండి సార్. మీరు అన్న మాట నిరూపించండి. స్టేజ్ మీద కూర్చున్నారు. పదండి. ఆయన అన్న మాటని నిరూపించమంటున్నా. సుబ్బారావు సార్ గారు మంచి అవకాశం వీళ్ళ సంగతి తేల్చడానికి చెప్పండి సార్. మీరు అన్న మాట నిరూపించండి. స్టేజ్ మీద కూర్చున్నారు. పదండి. స్టేజ్ మీద కూర్చున్నారు. పదండి. ఈ పట్టుకోండి సార్, ఇక్కడ ఉంచుతాను సార్. కొద్దిగా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడతామా సార్? స్టేజ్ మీద మనం చర్చ చేద్దాం అంటున్నారు. హలో ఏమ్రా చెప్పు. మేము తినకుండా మాకు పైసలు లేవా తినడానికి? వెళ్దాం సార్ చర్చకి. ఇక్కడ పని మీద ఉన్నాను. పని అయ్యాక చర్చ చేద్దాం. వెళ్దాం సార్ చర్చకి. ఇక్కడ పని మీద ఉన్నాను. పని అయ్యాక చర్చ చేద్దాం. చెప్పు. మనం కొత్త మాట్లాడట్లేదు సార్, అన్న మాట్లాడు. వెళ్తాం. నీకేం సంబంధం? నీకేం సంబంధం రా? నీకేం కావాలి చెప్పు. మరింత ఫోన్ చేసినావు. టైంకి పనికి రానివాడు వేస్ట్ ఎంత మాకు ఏమ్మా? చెప్పు. ఎందుకే ఫోన్ చేస్తున్నాను? నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిస్తున్నాను? డిలీట్ చేయి. డిలీట్ చేయి. ఆహా ఎందుకే ఫోన్ చేస్తున్నాను? నా పర్మిషన్ లేకుండా ఎందుకు తిస్తున్నాను? డిలీట్ చేయి. డిలీట్ చేయి. ఆహా మా స్టాల్ దగ్గరికి మీరు వచ్చారు. మీ స్టాల్ వస్తే స్టాల్ లో అందరూ మా స్టాల్ ఇక్కడ డబ్బులు కట్టి పెట్టుకున్నాం మేము. పెట్టుకోలేదు ఇక్కడ, అర్థమైందా? తీస్తారా? తీసుకుంటానికి వచ్చింది అక్కడ ఛానల్, యూట్యూబ్ ఛానల్. అది మీడియా. ఏ మీడియా? మీరే కదా మొదలెట్టింది. నువ్వు మాట్లాడకాయ. నువ్వు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు? ఏంటి నువ్వు? మీరు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు? నేను మీరు సంబంధించిన వాళ్ళు అలా ఆగండి. మరి మీరు నేను ఆగండి. నేను మాట్లాడేదానికి మొదలు పెట్టింది మీరు. మా బుక్స్ లో తప్పు ఉంది, ముస్లింస్ తరిమి కొట్టుకుని నా స్టాల్లో ఉన్న ప్రతి బుక్ నేను చదివాను కాబట్టి నేను అడుగుతున్నా. చర్చ చేద్దామంటే రండి చర్చ చేద్దాం. మీరే కదా మొదలెట్టింది. నువ్వు మాట్లాడకాయ. నువ్వు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు? ఏంటి నువ్వు? మీరు ఎందుకు కూడా పెట్టుకుంటున్నారు? నేను మీరు సంబంధించిన వాళ్ళు అలా ఆగండి. మరి మీరు నేను ఆగండి. నేను మాట్లాడేదానికి మొదలు పెట్టింది మీరు. మా బుక్స్ లో తప్పు ఉంది, ముస్లింస్ తరిమి కొట్టుకుని నా స్టాల్లో ఉన్న ప్రతి బుక్ నేను చదివాను కాబట్టి నేను అడుగుతున్నా. చర్చ చేద్దామంటే రండి చర్చ చేద్దాం. స్టాల్ మనిషి అడగండి. మీరు స్టాల్ సంబంధించి ఆయన సార్ మొదలెట్టింది ఆయన సార్. నీతో మొదలెట్లేదు. ఆయన ఏదో అడిగాను. నేను మీరు అని మాట్లాడుతున్నప్పుడు మీరు అని మాట్లాడటం సంస్కారం. చదువుకున్న వాళ్ళు గురించి కొనాలా లేదా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. మరి ఏంటి వెళ్ళిపోమన్నాడు? చదువుకున్న వాళ్ళు గురించి కొనాలా లేదా వెళ్ళిపోవాలా? వెళ్ళిపోండి. మరి ఏంటి వెళ్ళిపోమన్నాడు? సార్ ఇప్పుడు మన పుస్తకాల్లో తప్పు మాట్లాడింది నేను చదివా.
సార్, బాలేంది. నేను చదివిన పుస్తకాల్లో లేని మాటలు చెప్తుంటే నీకు నేను నీతో అడగనా? చెప్పలే నేను ఆయన నేను అడిగాను అడిగాను. నేను చదివిన ఇందులో అలా పుస్తకాల్లో ఉంటుందా అని అడిగా ఉంటుందా అని అడగలా? రికార్డ్ నేను అయితే అలాగే కావాలని అడిగా చూసుకోండి. రికార్డు ఉంటుందిలే ఆ, ఉంటే ఉంది. చూసుకోండి ఉంది. మాట్లాడదు డోంట్ డిస్టర్బ్ ఆ, ఈ మాట్లాడదు డోంట్ డిస్టర్బ్ ఆ, ఈ పుస్తకాల్లో Don't disturb. Don't disturb. నేను రాసలేదు అన్నాను. ఆయనే అన్నారు ఇక్కడ కాదు అక్కడ చర్చ చేద్దాం పదా అన్నారు. నేను చర్చకు సిద్ధమని కూడా అన్నాను ఇప్పుడే. వెళ్ళండి ఊరుకోండి ఆయనే అన్నారు ఇక్కడ కాదు అక్కడ చర్చ చేద్దాం పదా అన్నారు. నేను చర్చకు సిద్ధమని కూడా అన్నాను ఇప్పుడే. వెళ్ళండి ఊరుకోండి మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదు కరెక్ట్ కాకపోతే ఊరుకోండి వాళ్ళకి నువ్వు నోరు మూసుకోవాలి కదా. ఇవాటికి రేపటికి మారేదే ఉంది సార్. రేపు కొత్త బుక్స్ వస్తాయా? కాదు మల్లికార్జున గారు, రేపు కానీ కొత్త బుక్స్ వస్తాయా? రేపు చేద్దాం అంటారు సార్. చదవాలి కదా మీ బుక్కులు చదవకుండా మరి మీరు ఎట్లా అన్నారు? ముస్లింస్ తరమేమని ఏదో పుస్తకాల్లో అలా ఉందని. ఉందని ఎవడో చెప్పాడు దాని మీద ఎవరో చెప్పింది ఏది పట్టాలి మనం మాట్లాడకూడదు కదా. చదవాలి కదా మీ బుక్కులు చదవకుండా మరి మీరు ఎట్లా అన్నారు? ముస్లింస్ తరమేమని ఏదో పుస్తకాల్లో అలా ఉందని. ఉందని ఎవడో చెప్పాడు దాని మీద ఎవరో చెప్పింది ఏది పట్టాలి మనం మాట్లాడకూడదు కదా. సర్లే బాబు వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని. నలుగురు ఉన్నారు కాబట్టి మనం నిజాలు మాట్లాడాలి సార్. సర్లే బాబు వాట్సాప్ యూనివర్సిటీ అంటారు దాన్ని. నలుగురు ఉన్నారు కాబట్టి మనం నిజాలు మాట్లాడాలి సార్. నలుగురులో అబద్ధాలు మాట్లాడకూడదు కదా మనం. అందులో మీరు చదువుకున్న పెద్దలు చదువుకోలేదా? ఓకే ఓకే. మీరు సారీ చదువుకున్నారు అనుకుని మాట్లాడారు. వాళ్ళకి వర్క్ ఏంటంటే సుబ్బారావు ఏంటంటే అదే ఈ పద్ధతి అది మీడియా వాళ్ళ మీడియా వాళ్ళు ఏదో మీరు సమాధానం నాకు చెప్పండి కానీ అంటే మీరు చదువుకోలేదు కదా అని చెప్పాను నేను. సార్ని ఇబ్బంది పెట్టదు చదువుకోలేదు సార్ని ఇబ్బంది పెట్టదు చదువుకోలేదు పొరపాటు